హాయ్ ఫ్రెండ్స్. అరే 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 ఆ అమ్మాయిని చూస్తుంటే అర్థం కావట్లే, ఆ అమ్మాయికి వంటే రాదు, అసలు వండటమే తెలీదు, అసలు ఒక దోశ వేయడం రాదు, ఏది రాదు. అలా అనుకునే వాళ్ళకి ఈరోజు నా వీడియో నా ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నేను ఫిష్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆమె నన్ను అడిగింది, నువ్వు వంట ఉంటావు అమ్మాయి? అలాంటి వాళ్ళకి. అండ్ నేను ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నీకు కుకింగ్ వచ్చా అనుకునే వాళ్ళకి ఈరోజు ఈ వీడియో ఆన్సరబుల్ అని అనుకోవచ్చు. ఎందుకు చాలామంది ఒక పర్సెప్షన్లో ఉంటారు, చూడటానికి నీట్గా ఉండి కొంచెం బాగుంటే వాళ్ళకి ఏం రాదండి వంట ఉండడం, అసలు కిచెన్లోకి ఎంటర్ అవ్వడమే రాదు. అదే ఒక పందాన్లాగా లైక్ పల్లెటూరు వాళ్ళు ఎలా అయితే రెడీ అవుతారో అలా రెడీ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళకి అన్నీ వచ్చినట్టే. అలా ఎందుకు? ఈ పర్సెప్షన్ అనేది చేంజ్ అవ్వాలి. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, ఎందుకు రాదు కుకింగ్కి మనం ఉండే లుక్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఏమీ ఉండదు. సో ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో నేను చికెన్ పులావ్ కుక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చికెన్ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను చూపిస్తాను. అండ్ మీన్ వైల్ నేను చికెన్ పులావ్ ఇలా ఎందుకు ట్రై చేస్తానంటే నాకు అసలు ఇదే ఈజీగా ఉంటుంది. ఇంకా దమ్ కంటే కూడా మా ఇంట్లో దమ్ కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఎవరు లేరు కూడా. సో చికెన్ కర్రీ పులావ్ ఇలాంటిదే ఎక్కువ ఇష్టపడతారు. సో నా ఆడియన్స్కి నేను ఇలా ట్రై చేద్దామని, ఇలా నేర్పిద్దామని కూడా అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో వాళ్ళనే తీసుకుందామండి. పల్లెటూర్లలో వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే 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 ఏందమ్మాయి, ఏందా డ్రెస్ ఏంది, ఆ జుట్టెర పోసుకోవటం ఏంది, ఆ డ్రెస్కి చున్నీ అక్కర్లేదా అంటే చున్నీలు వేసుకుంటేనే పద్ధతి, సో చున్నీలు వేసుకోకపోతే పద్ధతి లేనట్టే. మోస్ట్లీ పెద్దవాళ్ళు వాళ్ళ పర్సెప్షన్ ఇలాగే ఉంటుంది. సో చున్నీలు అండ్ డ్రెస్సులు వీటి వైజ్గా అండ్ పర్సనాలిటీ వైజ్గా ఒక అమ్మాయి ఉంది, చాలా సన్నగా ఉంది, లూజ్ డ్రెస్ వేసుకుంది, బట్ మోడర్న్ డ్రెస్ వేసుకుంది. సో అమ్మాయిని ఎక్కువ జడ్జ్ చేయరు, నేను చూసిన ప్రకారం నేను చెప్తున్నా. అదే ఒక అమ్మాయి మంచి పర్సనాలిటీ ఉంది, ఫిజిక్ బాగుంది, అలాంటి వాళ్ళు టైట్ డ్రెస్ వేసుకుంది, సో తనని జడ్జ్ చేస్తారు. సో చూసే విధానం మారాలి, ఇప్పటికైనా మారాలండి. మనం ఎక్కడ ఉన్నాం? 2024 వెళ్ళిపోయి 25లోకి ఎంటర్ అవుతున్నాం. సో పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. ఎందుకు ఒక గర్ల్ని ఇంకో గర్ల్ని అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అని ఎందుకు అన్నారు నాకు అప్పుడు అర్థమైంది. ఫైనల్లీ నా ఫుడ్ అయితే